2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. తెలంగాణ రాజకీయ చరిత్ర ఎంతో ఉజ్వలమైంది, మరెంతో పోరాటాలతో కూడుకున్నది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో తెలంగాణ మూవ్మెంట్ మరియు పొలిటికల్ హిస్టరీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. తెలంగాణ పొలిటికల్ హిస్టరీలో మొదటి మైలురాయి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిందే. దీని తర్వాత మొదట జేఎన్ చౌదరి నేతృత్వంలో సైనిక పాలన, ఆ తర్వాత ఎంకే వెల్లోడి నేతృత్వంలో సివిల్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత 1952లో మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి మరియు చివరి ఎన్నికైన ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి విశాలాంధ్రగా మార్చడానికి 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని బెర్లింగ్టన్ హోటల్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. తెలంగాణ తరపున బూర్గుల, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో తెలంగాణ రక్షణ కోసం 14 ముఖ్యమైన షరతులు పెట్టారు. చివరకు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీనికి నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి కాగా, కేవీ రంగారెడ్డి గారు డిప్యూటీ సీఎం అయ్యారు. నిజాం కాలం 1919 ఫర్ఖానా నుండి స్థానికులకు ఉద్యోగాల రక్షణ కోసం మూల్కీ నిబంధనలు ఉండేవి. ఏపీ ఏర్పడ్డాక వీటిని ఉల్లంఘించడంతో అసంతృప్తి మొదలైంది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగాల వివాదంతో ఉద్రిక్తమైంది. ఈ ఉద్యమాన్ని రాజకీయంగా నడిపించడానికి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ ఏర్పడింది. 1971 ఎన్నికల్లో టీపీఎస్ ఏకంగా 10 లోక్సభ స్థానాలను గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు తెచ్చిన 6 సూత్రాల పథకం మరియు 371D ఆర్టికల్ ద్వారా ఉద్యమం తాత్కాలికంగా శాంతించింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డీలిమిటేషన్, నిధులు, నియామకాల నినాదంతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2009 నవంబర్లో కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. చివరకు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 1948 ఆపరేషన్ పోలో నుండి 2014 రాష్ట్ర ఏర్పాటు వరకు ఉన్న ఈ పొలిటికల్ మైలురాళ్లు గ్రూప్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. వీటి క్రోనాలజీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.